సినిమా నచ్చకపోతే నా ఇంటికే రండి అన్న మారుతి మాటలే ఇప్పుడాయనకు పెద్ద తలనొప్పిగా మారాయని టాక్ వినిపిస్తోంది. రాజాసాబ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, పైగా ఈ సినిమా అందరికీ అర్థం కాదు అనే వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడుల కంటే భిన్నంగా ఒక కొత్త తరహా కోల్డ్ వార్ స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. కొండాపూర్లోని మారుతి లగ్జరీ విల్లాకు స్విగ్గీ, జొమాటో ద్వారా 100కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు, ఫుడ్తో పాటు డోలో, పారాసెటమాల్, బ్యాండేజీలు వంటి మెడికల్ కిట్స్ వరుసగా రావడంతో సెక్యూరిటీకి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందట. గంటకు 10-20 డెలివరీ బైకులు గేటు దగ్గర ఆగడం, ఫోన్ లిఫ్ట్ కాకపోవడంతో ఆర్డర్లు క్యాన్సిల్ కావడం జరుగుతుండగా మారుతి తన పేరుతో వచ్చే డెలివరీస్ను లోపలికి అనుమతించొద్దని సెక్యూరిటీకి చెప్పారట. ఈ వ్యవహారం హద్దు దాటుతుందన్న ఆందోళనతో లైన్ ప్రొడ్యూసర్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం. ప్రభాస్ అభిమానులు దాడి చేయలేదు, డార్లింగ్ స్టైల్లో ఫుడ్ పెట్టామంటుంటే, మరోవైపు ఇది మారుతికి మానసిక ఒత్తిడిగా మారిందన్న చర్చ నడుస్తోంది. ఇది సరదా ట్రోలింగా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ కు వచ్చిన పరిణామమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.